సరదా ముచ్చట్లు ఈ రోజు 24వ తారీఖు ఇక్కడ హెచ్వడి టవర్స్ దగ్గర వాటర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఏంటన్నది చూపిద్దామని చెప్పి అయితే వచ్చాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అమరావతి వీడియోస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తా ఉంటాను. ఫ్రెండ్స్ మీరు చూసుకుంటే ఈ రోజు వచ్చేసి ఇక్కడ వాటర్ లెవెల్ నేను మొన్న 2 రోజుల క్రితం అయితే వీడియో అయితే పెట్టాను కదా హెచ్వడి టవర్స్ దగ్గర వాటర్ ఎలా ఉంది ఏంటన్నది. ఈ రోజు అయితే వచ్చి చూస్తే వాటర్ అయితే చాలా వరకు తగ్గిపోయిందండి. అలానే ఇక్కడ చూసారు కదా జేసీబీ కూడా అయితే వచ్చి ఇంకా మోటార్ మొన్న వచ్చినప్పుడు పైన 2 పెద్ద ఇంజన్లు అయితే ఉన్నాయి, ఆన్ చేయలేదని చెప్పి అన్నాను కదా. ఈ రోజు అయితే అది ఇంకా ఎక్స్ట్రాగా 2 పెద్ద ఇంజన్లు అయితే పెట్టారు. ఇక మీరు చూస్తున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ ఈ మట్టి మొత్తం లోనకైతే తోమేసి జేసీబీ వచ్చేసి లోన ఇప్పుడు సెట్ చేస్తున్నారు. పైపు కూడా అయితే ఇప్పుడు వేసారు. అటు పక్కన కూడా ఒక 2 మోటార్లు అయితే ఉన్నాయి. అటు పక్కన లోన ఉన్న ట్రాక్టర్లు కూడా అయితే వర్క్ లోనే ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అమరావతి వీడియోస్ ఎప్పటికప్పుడు మీకైతే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. ఇక మీరు చూస్తే అక్కడ వచ్చేసి 4 ట్రాక్టర్లు అయితే ఆన్ లోనే ఉన్నాయి. ఇటు పక్క చూసారా, ఇటు పక్కన 2 ఉన్నాయి, అటు పక్కన ఒక 2 అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇదైతే కొత్తగా ఇప్పుడు మీరు చూస్తుంది ఇప్పుడు ఇది ఇంకా సెట్ చేస్తున్నారు, ఇంకా సెట్ చేయలేదు. చూడండి ఇప్పుడైతే జేసీబీతో ఈ మట్టి అంతా తోడేసి సైడ్ కి తోడి వాటర్ తోడటం కోసం అని చెప్పి నీళ్లు ఆ పైపులే సెట్ చేస్తున్నారు. ఇక మీరు వాటర్ లెవెల్ ఇది చూసుకుంటే చాలా వరకే తగ్గిపోయిందండి. అక్కడ కూడా టవర్ దగ్గర కూడా చూసారా లోన ఉన్న పునాదులు కూడా అయితే బయట అయితే పడిపోయినాయి. ఇప్పుడు వరకు మనం వీడియో పెట్టినప్పుడు ఎప్పుడు అది కింద గ్రౌండ్ ఫ్లోర్ దాకా ఉన్న ఇనప అయితే కడ్డీలు బయట పడలేదు. ఈ రోజు అయితే బయట పడినాయండి. అటు పక్కకైతే వెళ్ళి అక్కడ ఎలా ఉన్నాయి ఏంటన్నది అది కూడా చూపిస్తాను. ఇదిగోండి చూడండి సెట్ చేస్తున్నారు కదా, ఇప్పుడే ఫిక్స్ చేస్తున్నారు. అవి ఈ 2 ఈ ట్రాక్టర్లు కూడా అయితే ఆన్లో అయితే ఉన్నాయి. ఆ చివర కూడా చూడండి అక్కడ చివర వచ్చేసి ఏమో 2 ఆన్లో ఉన్నాయి, 2 అయితే ఆఫ్ లో అయితే ఉన్నాయి. ఇటు పక్క టవర్ 3 దగ్గర అయితే వాటర్ చాలా వరకు తగ్గిపోయిందండి. ఇది కూడా ఇంకొక 2 రోజులు అయితే మొత్తం తగ్గిపోయిద్దంట. ఇది ఇటు పక్కన చూసుకుంటే నిన్న చెప్పాను కదా పెద్ద మోటార్లు 2 అయితే పెట్టారని చెప్పని, అక్కడ అవి ఆన్లోనైతే ఉన్నాయి. అలానే ఇటు చూసుకున్నా గానీ ఇటు కూడా చాలా వరకు అయితే బయట పడిపోయినాయండి. మొత్తం లోనున్న ఇనుప కూడా బయటకు వచ్చేసినాయి మొత్తం. చూడండి ఇక్కడైతే టవర్ 2 దగ్గర అయితే బాగా ఇనుపు ఎంత పాడైపోయినట్టు అయితే కనిపిస్తుంది. మరి ఎంత వరకు అయితే పనికొస్తాయో ఏంటన్నది చూడాలి. ఇది కొంచెం ముందుకైతే వెళ్ళి చూపిస్తాను మీకు నేను. ఇదిగోండి 2 అయితే ఆన్లో అయితే ఉన్నాయి ఇంజన్లు. ఈ వాటర్ లెవెల్ చూసారా చాలా వరకు అయితే తగ్గిపోయింది వాటర్. ఇది చూసారా పూర్తిగా అయితే బయట పడిపోయింది. ఇది ఆల్రెడీ మొన్నే చూశాను. అలానే అటు పక్కన కుర్చీ కూడా మొన్న పెట్టినప్పుడు కొంచెం అయితే లైట్ గా వాటర్ అయితే ఉన్నాయి. ఇప్పుడు అవి మొత్తం కూడా పీల్చేసింది. చూడండి మొత్తం ఎండిపోయిందండి. ఇదంతా వాటర్ చాలా వరకు 95% అయితే మొత్తం వాటర్ అయితే అయిపోయింది. ఓన్లీ అక్కడ వరకే ఓన్లీ పిల్లర్ దగ్గరే గ్రౌండ్ ఫ్లోర్ దగ్గరే అయితే వాటర్ అయితే ఉన్నాయి. ఇవన్నీ చూసుకోవచ్చు. ఇది మొత్తం అయితే ఎండిపోయిందండి. ఇక ఇటు పక్కన కూడా చూడండి మీరు టవర్ 3 దగ్గర ఇప్పుడు ఆల్రెడీ అక్కడ టవర్ ఐకాన్ టవర్ 1 టవర్ 2 దగ్గర మొత్తం డివాటరింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ కూడా హెచ్ఓడి టవర్స్ దగ్గర కూడా ఈ టవర్స్ దగ్గర వాటర్ మొత్తం అయితే అయిపోవచ్చింది. ఇది కూడా చూడండి ఇది మొత్తం అయితే ఎండిపోయింది కూడా. ఇటు నుంచి టవర్ 3 వైపు కూడా అయితే వెళ్ళిపోవచ్చు మనం. అటువైపు గండి కొట్టారండి. ఆ గండి కొట్టిన దాని నుంచి వాటర్ మొత్తం అటు నుంచి వచ్చేసి ఇటువైపు అయితే తీస్తున్నారు వాటర్. అటు గండి కొట్టడం వల్ల అది నిన్నైతే గండి అయితే కొట్టారంట. దాని మూలన వాటర్ ఇంకా కొంచెం స్పీడ్ గా లాగడానికి అయితే పని అయితే అయిపోయిందని చెప్తున్నారు. ఇటైతే చాలా మంది అయితే వెళ్తున్నారండి. ఇటు వెళ్ళేసి చూస్తున్నారు. నేను కొంచెం మీకు అటు కూడా వెళ్ళేది చూపిస్తాను.
ఇవ్వండి ఇక్కడ టవర్ 2 దగ్గర అయితే హెచ్ఓడి టవర్స్, టవర్ 2 దగ్గర అయితే ఇక్కడ 2 ఎక్స్ట్రా పెద్ద ఇంజిన్లు అయితే పెట్టారు కదా. ఇక్కడైతే వాటర్ అయితే చాలా స్పీడ్ గా అయితే లాగుతుంది. అలానే అక్కడ మీకు నడిచే వే ఉంది కదా, రూప్ వే, అటువైపు కూడా వాటర్ తగ్గిపోయింది. గండి కూడా నిన్న అక్కడే కొట్టారంటండి. అది కొట్టడం వల్లే అటువైపు టవర్ 3 దగ్గర వాటర్ కూడా మొత్తం ఇటు వచ్చేసి ఇటు టవర్ 1 వైపు నుంచి వచ్చి ఇక్కడైతే వాటర్ అయితే తోడుతున్నారంట. ఇప్పుడు మీకు దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తానండి, చూడండి. ఇదిగోండి ఇక్కడైతే వర్క్ అయితే జరుగుతున్నాయి. ఇలాగా ఇవి వచ్చేసి పెద్ద ఇంజిన్ అయితే తోడుతున్నారు. ఇవి చూడండి, మొన్న మనం చూపించిన వీడియోకి ఇప్పటికైతే చాలా తేడా అయితే ఉందండి వాటర్ లెవెల్. నేను కూడా రోజు ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ ఇద్దామన్నా కానీ చాలా మంది పెట్టద్దని చెప్పి అంటున్నారు. అలానే నాకు కూడా కొంచెం కుదరట్లేదండి రోజు ఇటు వచ్చి వెళ్ళటం వల్ల, అందుకని చెప్పి నేను కూడా చేయలేకపోతున్నా. అది కాక వ్యూస్ కూడా చాలా తక్కువ అయితే వస్తున్నాయండి. మీరు ఇంకా బాగా సపోర్ట్ చేస్తే నేను ఇంకా రోజు డైలీ అప్డేట్ అయితే ఇవ్వడానికి చేస్తాను. అందరూ అయితే చూస్తున్నారు, 10,000 మంది 15,000 మంది అయితే చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను కొంచెం నాకు ఇంకా చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి. ప్లీజ్ మీరు వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. మరి కొంతమందికి అయితే మన ఛానల్ అయితే వెళ్తుంది. మీకు ఇప్పుడైతే నేను అక్కడ గంట అయితే కొట్టారు కదా, అక్కడైతే నేను చూపిస్తాను. ఇది ఇక్కడ చూడండి చాలా వరకు తగ్గిపోయిందండి. ఇక్కడ కూడా ఈ రేపు ఎల్లుండి లోపు అయితే మొత్తం ఇది కూడా డివాటరింగ్ అయితే అయిపోవచ్చు అని చెప్తున్నారు. ఇదిగోండి ఇప్పుడు మనం అయితే టవర్ 2 దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ చూసారు కదా వాటర్ అయితే ఎంత వరకు అయితే తగ్గిపోయిందో. ఇది ఇప్పుడు వచ్చేసి టవర్ 3 అండి. ఇక్కడే ప్రజెంట్ ఎక్కువ వాటర్ అయితే ఎక్కువ ఉంది. ఇప్పుడు మొన్నటికి కన్నా ఇప్పటికైతే ఇంకొంచెం వాటర్ అయితే బాగానే తగ్గింది. ఇప్పుడు కూడా ఇంకా బాగా తగ్గడం, అటుపక్క టవర్ 2 వైపు టవర్ 1 వైపు తగ్గడం కారణం ఏంటంటే నిన్నంటే ఇక్కడ గంట కొట్టారండి. చూడండి, దాని మూలాన ఈ వాటర్ ఇటువైపు ఉన్న వాటర్ మొత్తం అయితే ఇటు వచ్చేస్తుంది. మీరు అయితే చూసుకోవచ్చు ఇక్కడ ఫ్లోలో ఎంత స్పీడ్ గా అయితే వస్తుందో వాటర్. ఇటు నుంచి ఆ టవర్ 2 వైపు అయితే అటువైపు మోటార్లు వేసి ఇక మీరు చూస్తున్నారు కదా ఇక్కడైతే కొట్టారండి. ఇక్కడేనండి, ఇక్కడే గండి అయితే కొట్టారు. ఇక్కడ ఇది కొట్టడం మూలన ఈ వాటర్ లెవెల్ కూడా చూసుకోవచ్చు మీరు. మొన్న మనం వీడియోలో కూడా ఇక్కడ దాకా అయితే వచ్చాం. ఇదంతా ఇక్కడ దాకా అయితే వచ్చాం. ఇది మొత్తం అంటే బురద బాగా ఉందని చెప్పి మన దగ్గరికి కూడా రాలేదు. మీరు ఇప్పుడు చూసుకుంటే ఇది నిన్న ఇక్కడ కొట్టిన దగ్గర నుంచి అయితే వాటర్ అటు పక్క నుంచి ఆ వాటర్ కూడా ఫ్లో ఎలా అవుతుందో చూసారా. అటువైపు నుంచి అయితే వాటర్ అయితే ఇలా వస్తుంది. ఇటు నుంచి వచ్చేసి ఇటు అయితే వెళ్తుంది. కొంచెమేమో అటు వెళ్తుంది, టవర్ 1 వైపు అయితే వెళ్తుంది. ఇంకో వైపు ఏమో ఇటు టవర్ 2 వైపు అయితే వస్తుంది. ఇక్కడ టవర్ 2 వైపు కూడా అక్కడైతే చూసారు కదా డబుల్ మోటార్లు అయితే పెట్టారు కదా, అవి అయితే లాగుతుందండి. అసలు నిన్నటికి వాళ్ళకైతే చాలా ఇంప్రూవ్ అయితే వచ్చింది. ఇలానే ఇప్పుడు ఈ గండి కొట్టడం మూలాన ఇంకా 2 రోజులు మాక్సిమం 2 రోజులు అయితే ఇప్పుడు టవర్ 1 టవర్ 2 దగ్గర అయితే ఎలా లెవెల్ అయితే తగ్గిపోయిందో సేమ్ ఇక్కడ కూడానండి. ఇక్కడ కూడా అయితే తగ్గిపోయింది. చూస్తున్నారు కదా హెచ్ఓడి టవర్ 1 టవర్ 2 దగ్గర అయితే వాటర్ లెవెల్ ప్రజెంట్ అయితే ఇలా ఉందండి. వర్క్ అయితే చాలా స్పీడ్ గా జరుగుతుంది. ఇప్పుడు ఇంకా డబుల్ ఇంజిన్ పెద్ద మోటార్ పెట్టడానికి అయితే జేసీబీ కూడా వచ్చి మట్టి తోవడానికి అయితే లోనకైతే వెళ్ళింది, చూపించాను కదా, ఫిక్స్ చేస్తున్నారు. అది కూడా అయితే కాసేపట్లో అయితే స్టార్ట్ చేస్తారంట. అది కూడా స్టార్ట్ చేస్తే ఈ వాటర్ లెవెల్ అనేది ఇంకా చాలా త్వరగా అయితే అయిపోతుందండి. ఇగో చూడండి గండి కొట్టింది అయితే ఇగో ఇక్కడేనండి. ఇదే ఇవ్వండి, ఇలా కొట్టడం మూలాన అటువైపు నుంచి వచ్చే వాటర్ మొత్తం చాలా స్పీడ్ గా అయితే వచ్చేస్తుంది. ఇవి వచ్చేసి అటు టవర్ 1 వైపు ఒకవైపు అటు వెళ్తుంది, ఒకవైపు ఏమో ఇటు అయితే వెళ్తుంది టవర్ 2 వైపు. ఇటు టవర్ 2 వైపు వచ్చిన వాటర్ మొత్తం అక్కడ మోటార్స్ కనపడుతున్నాయి కదా, ఆ మోటార్ నుంచి అయితే బయటకు అయితే తోడుతున్నారు.
అది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూడటానికి అయితే 10,000 15,000 మంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ అండి వస్తుందండి.